ఇక ఎప్పుడూ మన గురించి మనమే చెప్పుకోవడం ఏంటండి? పక్కనోళ్ళు చెప్పాలి లేదా మనతో పనిచేసే వాళ్ళు చెప్పాలి. అలా చెప్పడమే కదా ట్రెండ్. ఇక భారీ భారీ ప్రాజెక్టుల గురించి అలాగే చెబుతున్నారు కదా అని అంటారా? ఎస్, ఈ ట్రెండ్ నాడి పట్టుకున్నారు దేవరా మేకర్స్. ఇక దేవరా షూటింగ్ పూర్తి అయిందా కాలేదా? ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం ఇది. మా సినిమా షూటింగ్ పూర్తి అయిందోచ్ అని అనౌన్స్మెంట్ చేసే అలవాటు కొరటాలకు ఎప్పుడూ లేదు. ఇక అందులోనూ ఇప్పుడు నార్త్ సౌత్ మధ్య ట్రిప్పుల్లో ఉన్నారు తారక్. సో టాకీ సాంగ్స్, ప్యాచ్ వర్క్ ఇలా ఏదైనా మిగిలే ఉంటుందనే మాటే వినిపిస్తోంది. ఇక అక్టోబర్ 10న రిలీజ్ అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి షూటింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారని తెలిసింది. ఇక ఎటొచ్చినా కూడా సినిమా ఎలా వస్తుందన్నదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు. ఇక ఈ విషయం గురించి ఆలోచించే వారి కోసమే ఆర్టిస్ట్ అజయ్ ఓ విషయాన్ని లీక్ చేశారు. ఇక ఆ లీక్ ఏమిటంటే, దేవరా కథ విషయం కానీ స్క్రీన్ ప్లే విషయం కానీ ఎవరు ఊహించని విధంగా ఉంటుందన్నది అజయ్ చెబుతున్న మాట. తారక్ రేంజ్ ని రెట్టింపు చేసే విధంగా దేవరా మూవీ ఉంటుందట. ఇక దేవరా పార్ట్ 1 కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెబుతున్నారు అజయ్. ఇక RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా, కొరటాల తారక్ కాంబోలో రెండో సినిమా, జాన్వీకి ఫస్ట్ సౌత్ ఎంట్రీ మూవీ అంటూ ఇలా రకరకాలుగా ఫ్యాక్టర్స్ తో ట్రెండ్ అవుతూనే ఉంది దేవరా. ఇక ఈ మాటలన్నీ వింటుంటే దేవరా మూవీ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగురేసుకునేలా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదనిపిస్తుంది. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అన్నది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.